జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. భయపడకుము, నీకు శుభం అవును గాక. భయపడకుము, నీకు శుభం కలుగును గాక అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు భయపడుతున్నటువంటి వ్యక్తివైతే, భవిష్యత్తు గురించి భయపడుతున్న వ్యక్తివైతే, ఆరోగ్యం కోసం భయపడుతున్న వ్యక్తివైతే, నా జీవితం ఎలా ముందుకు వెళ్తుంది అనిపడి భయంతో ఒకవేళ ఉన్నట్లయితే, ఏ రకమైన భయం అయినా సరే, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు శుభం చేస్తాను, నీకు శుభం కలుగుతుంది, నీకు మంచి జరుగుతుంది అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మన దేవుడు ఎప్పుడు కూడా మనకి మంచి చేసేటువంటి వాడండి. మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు, మన కీడును తలపెట్టేటువంటి వాడు కాదు. యెహోవా అందరికీ ఉపకారం దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మేలు చేయని ఉద్దేశించున్నాను కనుక భయపడొద్దు అన్నాడు. భయపడొద్దు, నీకు శుభం కలుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అతి త్వరలో దేవాదేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు, మేలు చేయబోతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యంతో ఉన్నట్లయితే దేవుడిని స్వస్థపరచబోతున్నాడు. ఒకవేళ ఉద్యోగం లేనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే నీకు ఉద్యోగాన్ని ఇచ్చి తలను పైకెత్తడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దానియేలుతో ఈ విషయాన్ని చెప్పాడు. దానియేలు భయపడకు, నీకు శుభం కలుగుతుంది. వాస్తవానికి నెబుకద్నెజరు ఒక టాస్క్ ఇచ్చాడు, కల కన్నాడు, కళ్ళను మర్చిపోయాడు. కానీ దానియేలు ఎప్పుడైతే ప్రార్థనాపరుడు కాబట్టి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు కాబట్టి, రాజా నీ కళను చెప్తాను, కలభావాన్ని చెప్తాను, నా దేవుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని బయలుపరుస్తాడని దానియేలు ధైర్యంగా చెప్పగలిగాడు. దానియేలుకి ఎంతో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవాదేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. దానియేలుకు శుభం చేశాడు దేవాదేవుడు. 4 రాజ్యాల్లో దానియేలు ఉన్నతమైన స్థానానికి చేరుకోవడానికి కారణం ఎవరంటే ప్రభువే. ప్రభువు పట్ల తనకున్నటువంటి నిబద్ధత, ప్రభువు పట్ల తనకున్నటువంటి నిజాయితీ, ప్రభు పట్ల తనకున్న భయభక్తులే అంత గొప్ప కృపకు పాత్రుడిగా చేసి ఉన్నతమైన స్థానంలో దానియేలు నిలబెట్టిని. దేవాదేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థానానికి నిలబెడతాడు. ఆయన మర్చిపోడు, నిన్ను జ్ఞాపకం ఉంచుకునేటువంటి వాడు. ఆనాడు అబ్రహాం జ్ఞాపకం ఉంచుకున్నాడు, ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్నాడు, ఎస్తేరును జ్ఞాపకం చేసుకున్నాడు, రూతును జ్ఞాపకం చేసుకున్నాడు. నిజంగా సంతానంలో హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, కొర్నేలుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ జీవితంలో శుభాన్ని కలుగు చేస్తాడు. ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళు, ప్రార్థన చేయ ప్రభు సన్నిధిలో, దేవుని కొరకు నమ్మకంగా జీవించు. దేవాదేవుడు నీ జీవితంలో మంచి చేయబోతున్నాడు. నువ్వు ఏదైతే కోరిక కలిగి ఉన్నావో, ఏదైతే ఆశను కలిగి ఉన్నావో, ఆశను కోరికను దేవుడు తీరుస్తాడు. హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, హృదయ కోరికలను తీర్చేటువంటి దేవుడు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబునివ్వడానికి ఇష్టపడుతున్నాడు. మేలు జరుగును, నీకు శుభమవుతుంది, భయపడొద్దు. దేవాదేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. మీ బిడ్డలను ఉన్నతమైన స్థానం నడిపిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. నువ్వు అనుకుంటున్న కార్యాలు దేవుడు నెరవేరుస్తాడు. అనారోగ్యంతో ఉన్నట్లయితే నేను స్వస్థపరిచి ఆరోగ్యంతో ప్రభు నింపుతాడు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించి స్థిరపరచును గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూతులైన మా ప్రభువా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. నీ ప్రజల జీవితంలో నేను శుభం చేయబోతున్నందుకు నీకు వందనాలు, మంచి చేయబోతున్నందుకు నీకు వందనాలు, ఒక అద్భుతాన్ని వారి జీవితంలో జరిగించబోతున్నందుకు నీకు వందనాలు. మేలు చేయని ఉద్దేశించున్నాను కనుక భయపడొద్దు అని ఈ లేఖనాల ద్వారా మాకు సెలవిస్తున్నారు. దానియేలు పక్షా నుండి దానియేలుని ప్రభువా దీవించి ఉన్నతమైన కృపలోకి నడిపించావు, ఉన్నతమైన స్థానానికి నడిపించావు. నేను ఎంతమంది ఈ వాగ్దానాన్ని చూస్తున్నారు వారి జీవితంలో ఉన్నతమైన స్థానం నడిపించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి పరిష్కారం అనుగ్రహించండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. ప్రభువా నూతన గృహాలు, నూతన వాహనాలు, వారి జీవితంలో హృదయాభిలాషలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ మీరు తీర్చండి, కార్యాలు జరిగించండి. సమస్త మహిమ ఘనత ప్రభువాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగా. ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీరు కూడా ఈ పరిచర్లో పాలుభాగస్తులుగా ఉండండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవిస్తారు. ప్రతి ఆదివారం కూడా క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. రండి, కుటుంబాలతో రండి, దైవిక దీవెనలు పొందుకున్నట్టు గొప్ప అద్భుతాలు మీరు సొంతం చేసుకోండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు,
రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 886276